రానిలే లోపలికి. కదయా బాగు తర్వాత అంటే ఇప్పుడు వద్దంటాం కదా. స్వామి మీరు కూర్చోండి స్వామి. పదండి రెండు ఊరుకొచ్చేందుకు రామనామని చెప్తాం. మేము ఒకసారి అంటాం, మీరంతా కలిసి कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे सीता रामचंद्र भगवान की राजा रामचंद्र महाराज की पवन सुत हनुमान की समस्त भक्त मंडली की प्रिय అని మేము ఇక్కడ ఆగాం. శ్రీమాన్ మన రామకృష్ణయ్య గారు తమకు ఉండేటటువంటి శ్రద్ధతోటి ఈ రామచంద్ర యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఊరికి క్షేమాన్ని కలిగించుకుంటున్నాను. ఏ ఊళ్ళో భగవంతుడు ఉంటాడో ఆ ఊరే కదా ఊరనిపించుకుంటుంది.
చిన్నప్పుడు మనకి సుమతి శతకాన్ని చెబుతూ ఊళ్ళో అప్పించువాడు వైద్యుడు తో పాటు ఆయన ఆరాధించే దేవుడు కూడా ఉండాలి అని అర్థం అన్నమాట. ఇక ఆలయం ఉంటే అది ఊరు, దేవుడు లేకపోతే అది ఊరు కాదు. దీపం ఉంటే ఇల్లు అంటాం మనం, దీపం లేకపోతే ఇల్లు అంటాదని. మన పూర్వకాలంలో ఇళ్లలో ఎప్పుడైనా బయట ఊళ్ళకి వెళ్లాల్సి వస్తే ఇంటికి దీపం ఎంత ప్రధానమో ఊరికి ఆలయం అంత ప్రధానం. అందులో ఇక్కడ మన ఊళ్ళో మానవత్వాన్ని పెంచినటువంటి స్వామి రామచంద్రుడు ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటే మన రామకృష్ణయ్య గారు తమ యొక్క ధనాన్ని వినియోగిస్తూ దీన్ని పోషిస్తున్నారు. మేము చాలా సంతోషిస్తున్నాం. మీరంతా ఇంత ఉత్సాహంగా రామచంద్రుని చేర్చుకోవాలి అనేటటువంటి అభిరుచితోటి స్వామిజీని చేరుతున్నారు. మాకు ఆనందంగా ఉంది. ఆలయాలు మనకి జీవనాడులు అని అంటామన్నమాట. లోపల ప్రాణం ఉండడం వల్ల శరీరం బతుకుతున్నట్టే ఆ ప్రాణానికి కూడా ప్రాణమైన వాడు దేవుడు. అంటే మనకి తెలియదు, కనిపించడు దేవుడు ఎప్పుడు, కానీ దేవుడు ఎప్పుడు అంతటా ఉంటాడు అని అంటారు. ప్రాణం లోపల ఉంటే మనకు అనిపిస్తుందా ఏంటి? కనపడదు. కానీ ప్రాణం లేకపోతే ఆ శరీరాన్ని ఇంట్లో పెట్టుకుంటాం మనం. కనిపించకపోయినా మనకి లోపల ఒక ప్రాణం ఉంది అని ఎలా గుర్తిస్తామో అలానే మన అందరిలోనూ దేవుడు ఉంటాడు. అందరిలో ఉండే దేవుడు ఒక్కడు. మనంతా దేవుడి సంతానం. మనం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, జ్ఞానం ఉన్నవాళ్ళమైనా, చదువుకున్న వాళ్ళమైనా, చదువుకోని వాళ్ళమైనా, ధనం ఉన్నా లేకున్నా అంతా భగవంతుడి సంతానమే కదా మనంతా. ఆ జ్ఞానం మనలో కలిగేటట్టు చేయడం కోసమని ఈ లోకంలోకి భగవంతుడు ఆలయంలో విగ్రహ స్వరూపంలో వస్తూ ఉంటాడు. ఇళ్లలోకి మనం వెళ్ళాలంటే అందరిళ్ళకి మనం వెళతాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే ముందు వాళ్ళు అడగా ఏమంటే మీ ఇంటికి మేము రావచ్చా అని. కానీ గుళ్ళోకి రావడానికి ఎవరిని అడగక్కర్లేదు మనం. ఎవరింట్లోనే పెళ్ళో పేరెంటాలో జరుగుతుంటే దొరుకుని పిలవకుండా వెళ్తే ఏమంటారు? తమ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు, ఆయన ధన్యుడు అని మేము భావిస్తున్నాం. మనకి ఇదివరకు రోజుల్లో ఆలయాల్లో చిన్నపిల్లలకి పెద్దగా చదువు నేర్పేవారు. స్త్రీలకి కాస్త మధ్యాహ్నం సమయాల్లో ఖాళీగా ఉండేటప్పుడు ఏవైనా కాస్త ధార్మికమైనటువంటి సూక్తులు నేర్పేవారు. పెద్దలందరికీ పనులు చేసుకుని సాయంకాలపు వేళల్లో అక్కడ ఆలయాన్ని చేరి ఏదైనా కొన్ని భజనలు కార్యక్రమాలు చేసుకునేవారు. అన్ని పనులకి ఆలయాలు ఒక కేంద్రంగా ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు రోజుల్లో మనకి టీవీలు వచ్చేసాక ఆలయం చూడబడతాను ఎందుకు అనే మనస్తత్వం వచ్చేసింది. టీవీలో సినిమాలు వస్తుంటే మళ్ళీ ఆలయం చూడకపోతుండే దాన్నే చూస్తూ కూర్చోకపోతుంది. కానీ ఎప్పుడైనా మనసుకి అశాంతి కలిగితే టీవీ మనకి సమాధానం చెప్పదు. ఎప్పుడైనా మనకు కష్టం ఏర్పడితే టీవీ కష్టాన్ని తీర్చదు. కష్టాన్ని తీర్చేవాడు, ఆపదల్లో ఆదుకునేవాడు దేవుడు ఒక్కడే కదా. ప్రాణం పోయే కాలంలో మనని మిగతా వాళ్ళు ఎవరు ఆపలేరు. మనకి ఎక్కడికి వెళ్లాలో ఏ గతి కలిగించాలో వాళ్ళెవరూ చేయలేరు. అది కలిగించగలిగిన వాడు దేవుడు. ఇప్పటికీ అది ఎప్పటికైనా ఎన్ని చదువులు చదువుకున్నా పర్యవసానం అది దేవుడి మీదకి వెళ్ళాలి అని మా ప్రహ్లాదుడు మర్మ మెల్ల చదివికి తండ్రి అన్నాడు. ఏమిటి చదువులలో మర్మం అంటే మనందరి వెనక దేవుడు ఉంటాడు. మనందరం ఒకే రకమైనటువంటి గాలిని పీల్చి బతుకుతున్నట్టే ఒక చదువు. ఇది మనం తెలియజేసే పని. కానీ రాముడు ఎవరి సొంతం కాదు, అందరి సొంతం. రాముడు అడవులకు వెళ్ళాడు. అడవుల్లో ఉండేటటువంటి పోయేవాళ్ళని కాగలించుకున్నాడు. అడవుల్లో ఉండే కోతులని కాగలించుకున్నాడు. లంకలో ఉండే విభీషణుడు రాక్షసుడు కూడా నావాడు అనుకున్నాడు. మనం అతన్ని ప్రేమిస్తే మనకు కావలసిన లాభాన్ని తను చేకూరుస్తాడు. అది మన గ్రామాల్లో ఈరోజు నేర్చుకునేవారు. వ్యవసాయం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, ఉద్యోగం చేసుకున్నా, చదువుకున్నా ప్రతిరోజు సాయంకాలం వేళల్లో రాత్రి వేళల్లోనో కాసేపు వచ్చి గుళ్ళో కూర్చుని 4 మంచి మాటలు నేర్చుకుని
ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మలు వాళ్ళ చిన్నపిల్లల్ని పడుకోబెట్టి కథలు చెబుతూ ఇదిగో రాముడు ఇట్లా చేశాడు, ఇలా ప్రవర్తించాడు, ఇట్లా మనకి నేర్పాడు అని చిన్నపిల్లలకి మంచి మంచి విషయాలని మన దేవుడికి సంబంధించిన మాటలు చెప్పడం చేత పెరిగిన పిల్లలు కూడా లోకం కోసం సేవ చేసేట్టుగా ఉండేవారు. కానీ విడుదల ఇప్పటికీ ఈ గ్రామాల్లో ఇంకా కొన్ని గ్రామాల్లో అలాంటి వాతావరణం ఇంకా పోలేదు, చాలా గ్రామాల్లో పోయింది. కానీ ఓకే మీ గ్రామం చాలా మంచి గ్రామంలో ఉంది. ఎందుకంటే ఇందాక ఇక్కడ రామకృష్ణయ్య గారు చెబుతూ ఇది చిన్నజీయం గారి గ్రామం, పక్కన ఇక్కడ పెద్దజీయం గారి గ్రామం ఉంది. ఎందుకు వచ్చాయో ఆ పేర్లు ఇంకా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి ఒకసారి ఎప్పుడో జీఎన్ స్వామి గారు ఇక్కడ మేము ప్రసాదం పుచ్చుకుంటాం, మిగిలిన వారికి పెద్దలకి కూడా ప్రీతితోటి ఆహారాన్ని అందించే ఊరన్నమాట. ఆహారాన్ని సాపాటు అంటారు కదా. కొంచెం అలాగా 600 వెళ్తే దక్షిణ తమిళనాడుకి సాపాడచ్చా, సాపాడు అంటే భోజనం, కానీ దాన్ని కొంచెం మర్యాదగా సాపాడు అంటారు. ఆ సాపాడే చేపాడైంది, ఆ చేపాడు చేపాడు అయిపోయింది. అది మాటల్లోకి వస్తే అలా మారింది. సాపాడు పెట్టే ఊరు ఇది అన్నమాట. చాలా అదృష్టం ఈ ఊరికి ఆ పేరే అట్లాంటి పేరు రావడం. మీ ఊళ్ళో ఇంకా చక్కటి ధార్మికమైనటువంటి శ్రద్ధ ఉంది అని మాకు మిమ్మల్ని అందరినీ చాలా పట్టణాల్లో పెడితే ఎవరైనా కష్టాలు ఏం లేవు అని ఇంతమంది వచ్చాయి. ఇక్కడ పాపం కూర్చోగా నిల్చున్నారు, ఎదురుకుండా పాపం ఆ గోడ దగ్గర కూడా కొంతమంది కూర్చున్నారు. ఎంతో శ్రద్ధ, భక్తి, ఉత్సాహం మీలో ఉన్నాయి అని తెలుస్తోంది. నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే కాసేపు ఇక్కడ మిమ్మల్ని చూసి పెడదాం అని కూడా అనుకున్నాం. మా రామకృష్ణ గారికి ఒక సూచన చేస్తాం. మేము ఈ రకమైనటువంటి శ్రద్ధ, భక్తి ఈ ఊళ్ళో ఉన్నాయి కనుక దీన్ని ఇదే రీతిలో కొనసాగేటట్టుగా చక్కగా ప్రతిరోజు ఇక్కడ సాయంకాలం కూడా ఒక కాసేపు 5 నిమిషాలు బయట చేయించి 4 మంచి మాటలు ఇక్కడ ఏదైనా వచ్చిన పుస్తకం తీసుకుని అందులో ఉండేటువంటి విషయాన్ని మనం చదువుతూ ఇక్కడ వారికి తెలియజేసే ఒక చక్కటి సత్సంగం, ఒక చక్కటి గోష్ఠి, ఒక చక్కటి మన గ్రామానికి వికాసాన్ని కలిగించేట్టుగా ఒక వాతావరణాన్ని ఏర్పరచుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించమని మన నల్గొండ పొద్దుటూరుకు సంబంధించినటువంటి మన వికాసకరమైన కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. కావలసినటువంటి ఏదైనా విషయాలు, సలహాలు, గ్రంథాలు కూడా మీకు వాళ్ళు అందజేస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ఉండేటువంటి ఇంతమంది భక్తులకి, బృందాలకి కూడా ఒక చక్కటి గోష్ఠి ఇక్కడ ఏర్పరిచి ఈ ఊళ్ళో ఇలాంటి కార్యక్రమం మళ్ళీ జరుగుతున్నాయని మేము వింటుంటే ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడికి నేను తప్పకుండా మీ కార్యక్రమాన్ని చూడటానికి వస్తాను. కాపాడు అని అది కూడా వచ్చి ఇక్కడ చేయాలి. దాంతో పాటు అనుకుంటారా మీకు అందరికీ మరొక విషయం కూడా తెలియజేస్తాం. మన రాయలసీమలో తుంగభద్ర నది ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడ తుంగభద్ర లేదు. గోదావరి నది చాలా జిల్లాల్లో ఉంది, చాలా ప్రాంతాల్లో ఉంది. కృష్ణా నది చాలా ప్రాంతాల్లో ఉంది. కానీ తుంగభద్ర నది మన ప్రాంతంలో మాత్రమే, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రమే ఉంది తప్ప ఇతర ప్రాంతాల్లో లేదు. ఆ తుంగభద్ర నదికి ఈ ఏడాది పుష్కరాలు వస్తున్నాయి. గతంలో కృష్ణా నదిలోనూ గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు 12 రోజులు ఉంటాయి. అవి ఆ 12 రోజుల్లోనూ ఆ నది దగ్గరికి వెళ్లి మనం స్నానం చేస్తే మనకి ఎన్నో రకాలైనటువంటి క్షేమాన్ని, మనకి మనిషినానది అయింది. తర్వాత మన శ్రీరంగం దక్షిణ దేశంలో తమిళనాడులో ఉండేటువంటి శ్రీరంగ క్షేత్రంలో కావేరీ నది వచ్చింది. ఈ ఏడాది రేపు డిసెంబర్ 15వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా తుంగభద్ర నది కర్నూలులో ఉంది కదా నది, దానికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ సమయంలో మేము కూడా అక్కడ ఉంటాం. మన రాయలసీమ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు అంతా అక్కడికి వస్తారు. భక్తులు ఆ తుంగభద్ర నదిలో స్నానం చేయడానికి వస్తారు. అక్కడ ఒక చక్కటి 12 రోజులు ఒక బ్రహ్మ యజ్ఞం కార్యక్రమం జరుగుతుంది. ఒక మంచి యజ్ఞం కార్యక్రమం జరుగుతుంది. దాంతో పాటు ధనుర్మాస కార్యక్రమం 4 రోజులు సాగుతుంది. కనుక ఆ
ఆ టైంలో మీరంతా కూడా చక్కగా ఏదో 1-2 రోజులు ఆ తుంగభద్రలో స్నానం చేయడానికి, పుష్కరాల్లో పాల్గొనడానికి ఇప్పటి నుంచి ముందుగా ప్రయాణానికి సమకూర్చుకుంటూ ఉండండి. మనమంతా కలిసి ఆ తుంగభద్ర అనేది పుష్కరాల్లో పాల్గొందాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మనం చేసేటువంటి దైవిక సాంఘిక కార్యక్రమాలకి మంచి సాత్వికమైనటువంటి శక్తిని మనంతా పొందుదామని మీకు అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం, సూచిస్తున్నాం. మీ యొక్క శ్రద్ధకి, ఉత్సాహానికి మేము మీ గ్రామస్తులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉండే అర్చక బృందానికి ఈ కార్యక్రమాన్ని మీకు అందరికీ సూచన చేస్తూ ఉంటారని ఆశిస్తూ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అప్పుడే ఒకసారి స్వామివారు మన పవిత్రమైన కరుణ కటాక్ష ప్రసాదం చేసి తమ అనుకరించి మన గ్రామాన్ని సున్నితం చేసినారు. మనకి భద్రం మీరు అర్థం రాదండి, ఎందుకు వచ్చారు? నేను పొద్దున వస్తే అమ్మని తోడుకొని రాకూడదా అని నేను అన్నా. నేను ఇక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వినండి, నీకొక నీ తీస్తాను ఎప్పుడన్నా రవికుమార్ నావేశ ఇరగాల గోత్రోహోశ మల్లికార్జున సీతనావేశ కిషోర నావేశ అవంత నావేశ భావనావేశ వైద్యుల గోత్రోహోశ హరినారాయణావేశ దక్షిణదేవనావేశ మధుసూదన
ఓం నారసింహాయ ఓం అచ్యుతాయ ఓం జనార్దనాయ ఓం గోవిందాయ ఓం మహేంద్ర ఓం కృష్ణాయ ఓం ఓం శ్రీరామాయ ఓం రామభద్రాయ ఓం రామకృష్ణాయ ఓం శాస్త్రాయ ఓం రాజీవోదాయ ఓం శ్రీమీయ ఓం సాధుతాయ ఓం గోవిందాయ ఓం జనకివాయ ఓం అర్థం చేయమండి పక్కన ఏం చేసినాడు మీరు ఇట్లా పక్క రండి. వాళ్ళందరూ బయటికి రండి. పక్క మెల్లగా రండి. అట్లా పోయినా చక్కగా జనం ఎక్కువ ఇంత చేసి నాకు ఇదే అయిపోయినా అప్సెట్ అయిపోయినా మనం లేకుండా ఉంది ఉంది అడిగేసి ఉంది. స్వామి బాగా వేయండి. పూలన్నీ బాగా వేయండి. ఒక పక్కకు లేకుండా బాగా వేయండి. అందరికీ అది ఆకు తీసుకొని చాలండి. ఆకు బాగా అమ్మవారికి కూడా బాగా అక్కడ ఎట్లా చల్లేటప్పుడు పిల్లలకు అక్కడ గోడ మీద కూర్చున్న వాళ్ళకి తీసినారా వీడియో? అప్పుడు గోడ మీద తమలో చేస్తారా? అందరు ఇట్లా వర్షం ఫస్ట్ ఉపేంద్ర రెడ్డి ఉపేంద్ర ఊరికి
ఉపేంద్ర ఇన్ని అదే కళ్యాణ్ అసలు ఇంకా బయట రాకండి పోలీస్ పెట్టేస్తాం. సార్ వీడియో రే పక్క దేవుల పూజ కదలండి సూర్యుడు కూడా కాపుతాడు. అక్కడ నేర్చుకోపో